కే బీప్ ర్యాంపే యూట్యూబ్గా వేసుకోవచ్చు, మనకేం పర్లేదు. ర్యాంపేజ్ సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఏదైతే కిరణ్ అన్న ప్రామిస్ చేశాడో ఈ దివాళికి మీకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది కంటెంట్. ఏదో ఫన్ ఉంటుంది అంటే ఓన్లీ కామెడీ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, నవ్విస్తున్నారు కాకుండా కామెడీ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక అమ్మాయికి మాటిస్తే ఎలా మార్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క జోనర్ ప్రతి ఒక్కటి ఏలెట్టేశారు. దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ హ్యాపీ. మెయిన్గా దాంట్లో సాంగ్స్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశం ఇచ్చారు. లైక్ పోల్ చొక్కా కావచ్చు, వనజ అనేసి, ఇంకోటి ముని సంథింగ్ ఎవరో డాన్సర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకోటి రగడ అన్న ఇమిటేషన్, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను త్రూ అవుట్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి ఈ ఎవరైతే నరేష్ గారు క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఏముందయ్యా, ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఇందులో కూడా అదే వేలో చాలా బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి చాలామందికి అలాంటి ఎమోషన్ ఉండదు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కొత్త ర్యాంపు. కిరణ్ అన్న దీవాళికి గిఫ్ట్ ఇచ్చాడు. మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సినిమా అయితే చాలా బాగుంది. ఒక ర్యాంప్ ఆడిచ్చింది. కిరణ్ అబ్బ వరకు దివాళి హిట్ అనిపించింది. బాగుంది సినిమా అయితే. చాలా చాలా నవ్వుకున్నాం. సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మూవీలో అయితే హీరోయిన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. తన కొత్తగా డిసిజన్ అనేది వచ్చింది. ఆ సినిమా అయితే చాలా బాగుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి హీరో పడే తంటాలు అయితే చాలా బాగా అనిపించింది. అవి హీరోయిన్ ని కంట్రోల్ చేయడానికి హీరో చేశారు. అలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అలానే ఏం కాదు, ఆ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. సినిమా అయితే ఈ దివాళికి అయితే కిరణ్ భవన్ హిట్ కొట్టాడు. సాయి కుమార్ తండ్రి కొడుకుల బాండింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అది కళ్యాణ మండపం సినిమాలో కూడా వీళ్ళిద్దరే కాంబినేషన్ ఉంది. మళ్ళీ ఈ సినిమాలో కూడా చాలా బాగా అనిపించారు. ప్లస్లు మైనస్లు అంటే ఏం లేదు, అన్ని ప్లస్లే. చాలా బాగుంది, ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా తోటి ర్యాంప్ ఆడిచ్చాడు భయ్య. సినిమా అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, పూరా మాస్ ఉంది సినిమా. చాలా బాగుంది భయ్య. అలాగే నిజంగా సాయి కుమార్ గారు కిరణ్ భవన్ తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ అంటే లైఫ్ మెచ్యూర్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపావళికి మాత్రం కిరణ్ భవన్ ఇట్టు కొట్టేసారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సెంటిమెంట్ తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అసలు కంటతడి చెప్పిస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అనిపించింది. సినిమా కూడా కొత్తగా అనిపించింది. అంటే కిరణ్ అన్న తీసినట్టుగా అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తదనం చూపిస్తాడు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేస్తే ఏమవుతుంది అంటే నైన్ చెప్పిందే జాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది. చూసిన ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆర్ఆర్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ సూపర్ భయ్య. ఈ దీపాలకి కిందన ఎట్టుకొట్టే అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచ్చావు థియేటర్ అన్న. ఇప్పుడే చూశాను కే ర్యాంప్. టైటిల్కి తగ్గట్టే త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటారు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్ అయితే ఇంటర్వెల్ ట్విస్ట్లో ఆ హీరోయిన్ ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి, సెకండ్ హాఫ్లో త్రూ అవుట్ ఆ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కానీ, నరేష్ గారి కామెడీ కానీ, కిరణ్ బోరం గారు చేసే ఎంటర్టైన్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. కొత్త యాంగిల్లో చూస్తారనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కే ర్యాంప్, ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. సో చాలా చాలా బాగుంది, ఎంటర్టైన్ అవుతారు. అవి సిచ్యువేషన్కి తగ్గట్టే అమ్మాయి ప్రాబ్లమ్ని అమ్మాయిని కంట్రోల్ చేయడం కోసం అయితే పెట్టాడు, కానీ అవి వల్గారిటీ కాదు, సీన్స్ కోసం పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అవి కూడా అంత అబ్యూజివ్గా ఉండవు, చాలా బాగుంది. చాలా మంది ఏమంటున్నారంటే మూవీ బాగాలేదు అనేసి అంటున్నారు కదా. అదేం లేదు, కిరణ్ అబ్బవరంకి అయితే ఒక మంచి హిట్. త్రూ అవుట్ ఎంటర్టైన్ అవుతారు అనమాట. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమోషన్లో ఏం చెప్పారో త్రూ అవుట్ ఎంటర్టైన్ అవుతారు. అవునవును, ఈ ప్రాబ్లం ఉన్నది కొత్తగా చూపించారు. ఆ
వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవుతున్నమాట. మెయిన్ కిరణ్ అబ్బవరం గారు అయితే ఆ ప్రెస్టేషన్ని చాలా ఎంజాయ్ చేస్తారు అందరు. కానీ సాంగ్స్ కానీ ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి లేదు, 1-2 ఉన్నాయి, అవి కూడా మ్యూట్లో పెట్టేశారు. సో దాని ప్లేస్లో వేరే వర్డ్స్ పెట్టారు. సో చాలా బాగుంది, అందరు చూడొచ్చు. కామెడీ ఉంది, స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్. కిరణ్ అబ్బవరం గారి ఫ్రస్ట్రేషన్ అయితే చాలా బాగుంది. ఉంది, బెటర్మెంట్ బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. అవును, కొత్త డైరెక్టర్ చాలా మంది ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పారు, కానీ ఈ డైరెక్టర్ కూడా మంచి స్టోరీతో వచ్చారు. సో ఆయనకి చెప్పి నచ్చేలా చేసి తీశారు, చాలా బాగుంది. ఆయనకు కూడా 4 నాకు బెస్ట్ అయితే ఫస్ట్ ఇది, తర్వాత మిగిలిన ప్లేస్ లో ఇదే ఖచ్చితంగా. మళ్ళీ ఈ సినిమాతో మళ్ళా కొంచెం మంచి సినిమాలు వాళ్ళు కూడా ఈ ప్రమోషన్లు చేసి బాగా కంపల్సరీ ఈ సినిమా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు. 100% కనిపించిందా మరి? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి నచ్చింది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. దీపావళి బ్లాక్ బాస్టర్ ఏదంటే కే ర్యాంప్ థియేటర్లో మనం ఒక ర్యాంప్ అంటాం కదా, ఆ ర్యాంపే కూ ర్యాంప్, మామూలుగా లేదు. బాబా కిరణ్ అన్నకి నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అండ్ దివాళీ కలిసి వచ్చింది ఆయనకి. ప్రతి దివాళీకి ఒక ఫిలిం రిలీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ర్యాంప్ ఆడితే సెకండ్ హాఫ్ నిజంగా కే ర్యాంప్ అనమాట. ఓవరాల్గా థియేటర్లో మీరు సినిమాని మామూలుగా ఎంజాయ్ చేయరు, పీక్స్లో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వల్గర్ డైలాగ్స్ లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, అండ్ కిస్ సీన్స్లో లవ్ ఉంటుంది తప్ప రొమాన్స్ కాదు, ప్యూర్ లవ్ ఉంటుంది ఆ కిస్లో కూడా. సో కిరణ్ గారు ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ కానీ, ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ పండక్కి రిలీజ్ అయిన వాటిల్లో లాస్ట్ రిలీజ్ అయింది కే ర్యాంప్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలబడుతున్నది కే ర్యాంప్. సో మామూలుగా లేదు, కే ర్యాంప్ ఈజ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ థియేటర్స్ రైట్ నౌ. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది, ఎమోషన్ బాగుంది. నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్, ఎమోషన్ వాళ్ళ నుంచి. అలాగే సాయి కుమార్ గారు సెటిల్డ్ ఫాదర్ లాగా, ప్రాపర్ ఫాదర్ లాగా ఆయన చేసిన క్యారెక్టర్. సో హీరోయిన్, మెయిన్గా హీరోయిన్ కొన్ని సీన్స్లో ఆ పెర్ఫార్మెన్స్ చాలా కష్టం పోయి, అంటే ఒక సైకిక్ లాగా మారి అలా చేయడం అనేది చాలా కష్టం. సో ఆ పెర్ఫార్మెన్స్ని అయితే చాలా చాలా బాగా చేసింది. ఓవరాల్గా కే ర్యాంప్ థియేటర్లో మామూలుగా లేదు. యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్, మామూలుగా ఉండదు. ర్యాంప్ ఆడుతుంది థియేటర్లో, ఫ్యామిలీస్ చూడొచ్చు. హోల్సమ్ ఎంటర్టైనర్ భయ్య, చెప్తున్నా కదా, యూత్ఫుల్ ఫిలిము. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం కే ర్యాంప్. కానీ చాలా ఎక్కువగా లిప్ కిస్లు ఉన్నాయి కదా చిన్నపిల్లలు. అదే అంటున్నాగా, లిప్ కిస్ చిన్నపిల్లలు మన యూట్యూబ్లో ఎవరో పెట్టుకున్నారు కదా లిప్ కిస్, అది తప్పు కదా. మరి అదే ఉన్నప్పుడు ఇది ప్రాపర్ లవ్ ఉంది, లిప్ కిస్లో రొమాన్స్ లేదు, లవ్ ఉంది. ఆ లవ్ని ఎంత ప్రాపర్గా ఎంత ఫీల్తో చూపించారు అనేది చూడండి. ఆ లిప్ కిస్ అనేది ఒక అదేంటది మనం కళ్ళు మూసుకునేలాగా అయితే లేదు, వల్గర్గా లేదు. మామూలుగా కాదు, గత దీపావళి అయితే ఈ దీపావళి కే ర్యాంప్తో డబుల్ హిట్, కాకి మించిన హిట్ కొట్టాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.